కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటుండు కృష్ణలో కలపకుండా. ఇది కర్ణాటకకు అర్థమైంది, మహారాష్ట్రకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది, కానీ మనోళ్ళకి అర్థం కాలేదు. ఏది మా విజయమే, మేము గొట్లాడితే బంకచర్లు ఆగిపోయింది అన్నారు. అది ఆగలే, డబుల్ దెబ్బ తగిలింది. మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి, రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 45 కూడా రాకుండా పోతున్నాయి. డబుల్ దెబ్బ తగిలింది. అంటే మనోళ్ళు ఆ రకంగా ఇవాళ తెలంగాణకు అన్యాయాన్ని తలబెడతా ఉన్నారు. ఇవాళ బనకచెర్ల ఎంత డేంజరో, బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్. వి విల్ లూజ్ 2. బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్ళు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్ళు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్, ఇది డబుల్ డేంజరస్. అయితే ఈ నల్లమల్ల సాగరు మరి ఆంధ్రప్రదేశ్ అడ్డుకోవాలన్నా వద్దా? ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నట్టు నటిస్తుందా? తెలిసి కూడా తెలియనట్టు చేస్తుందా? ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందని అనుకోవాలనా? లేదు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరూ పరస్పర సహకారంతో ముందుకు పోతున్నారని అర్థం చేసుకోవాలనా? ఎందుకంటే ఇంత డేంజర్, పక్కన కర్ణాటక మేల్కొన్నది, మహారాష్ట్ర మేల్కొన్నది, తెలంగాణ ఎందుకు మేల్కొంటలేదు? ఇవాళ ఇంకా డేంజరస్ పాయింట్, ఇవాళ నేను చెప్పాల్సినటువంటి ఇంపార్టెంట్ 2 పాయింట్లు ఇప్పుడు చెప్పబోతా ఉన్నా, కీలకమైనటువంటివి. ఇప్పుడు ఆ రోజు ఢిల్లీ మీటింగ్ పోనన్నాడు, పోయిండు. చర్చ జరగలేదన్నాడు, జరిగింది. ఎజెండాలో లేదన్నాడు, ఎజెండాలో ఉన్నది. అది కూడా ఒక్కసారి వీడియో చూద్దాం. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. దిస్ ఈజ్ ఎజెండా. ఈ కాపీ కూడా మీ అందరికి షేర్ చేస్తాం. ఎజెండా పాయింట్ సబ్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్. నంబర్ 1 గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. ఇంత స్పష్టంగా ఎజెండాలో ఫస్ట్ పాయింటే గోదావరి బనకచెర్ల. ఎంత పచ్చి అబద్ధం రేవంత్ రెడ్డి మాట్లాడిండో మీరు చూసిండ్రు. నెక్స్ట్. మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపన లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఉత్తమ్ ఉందా కమిటీ వేయమని చెప్పిన వీడియో రెడీ పెట్టుకున్నారా? ఉందా? ఉంటే రెడీ పెట్టుకో. సో ఆయన ఎంత స్పష్టంగా చెప్పిండు నిమ్మల రామానాయుడు గారు, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ టెక్నికల్ ఇష్యూస్ను పరిష్కారం చేయడానికి మేము కమిటీ వేస్తాము అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎజెండాలో లేదు, చర్చ జరగలేదు, అసలు వాళ్ళు అడగనే లేదు బంకచెర్ల గురించి అని రేవంత్ రెడ్డి అన్నాడు. సరే బుకాయించిండు, బయటకు వచ్చిండు, ఎజెండాలో లేదు, చర్చ జరగలేదు, ఆంధ్రప్రదేశ్ అడగలేదు అన్నాడు. ఉన్నట్టు నిమ్మల గారు కుండబద్దలు కొట్టాడు. ఇప్పుడు రియల్ పాయింట్, కమిటీ వేసిండు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు వేసిండంటే ఓకే, అర్థం చేసుకుందాం. మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఇస్తాడు కమిటీ? ఇగో ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ రోజు జరిగిన ఎజెండాలో భాగంగా వీళ్ళు కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వానికి పేర్లు సూచించిండ్రు. 3 వాళ్ళు 1 2 4 పేర్లతోని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవడానికి 4 పేర్లతో ఇది